ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కాపుదల, తండ్రి కృప, తండ్రి మన మీద జాలిపడి కనికరపడి మనల్ని భద్రంగా కాపాడబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం, లైట్గా చెప్పొద్దు, ఏదో మొక్కుబడిగా చెప్పొద్దు. మనస్ఫూర్తిగా మన హృదయం అంతా కృమ్మరించి కృతజ్ఞతలు చెప్దాం తండ్రికి. అలాగే మన సమస్యలు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇలా ప్రార్థించమని అడిగితే ప్రార్థనలో ఏకీభవించమని చెప్పండి. తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రార్థనతోనే మనం ఎంత దేవుని దగ్గర తగ్గించుకుంటే అంత మనుషుల దగ్గర కానీ ఎక్కడైనా సరే తగ్గింపు అనేది అలవాటైంది. మన జీవితం కూడా దేవునికి నచ్చేలా ఉండిద్ది. తగ్గింపు ఎంత తగ్గించుకుంటే మన తండ్రే తగ్గించుకున్నాడండి. మనమెంత అంత గొప్ప సర్వ సృష్టికర్త కుమారుడు యేసుక్రీస్తు వారే తగ్గించుకున్నప్పుడు ఎంత సహించాడో, ఎన్ని అవమానకరంగా మాట్లాడినా ఎంత ఓర్చుకున్నాడు, ఎంత హింసించినా కూడా ఎంత ఓర్పుతో ఉన్నాడు. ఒక్క మాట పలకల. ఒక్క మాట గనక నోటి వెంట పలికినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు కదా. అంత శక్తి గల తండ్రి అయినా సరే తగ్గించుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. ఎన్ని మాటలు అంటున్నా, ఒక పక్క జుట్టు వీగుతున్నా, ముఖం మీద ఉమ్మి వేసినా కూడా, హింసిస్తున్నా, కొరడాలతో కొడుతున్నా కూడా, గడ్డం పీకినా, అవమానకరంగా మాట్లాడుతున్నా, ఎంత హేళనగా మాట్లాడినా కూడా అంత సహించడం ఎందుకంటే, అసలు ఎందుకు అంత సహించాడు తండ్రి? అంత ఓర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే దేవుని మాటకు లోబడాలి, తండ్రి మాట నెరవేర్చాలి, తండ్రి వాగ్దానం నెరవేర్చాలి ఇక్కడ. అందుకని అంత సహించాడు, అంత ఓర్చుకున్నాడు. నా ఓర్పును బట్టి నా బిడ్డలకు కూడా ఓర్పు, సహనం అలవాటైంది. నేను ఎంత సహించానో ఆ సహనం నా బిడ్డలకు అలవాటు అవ్వాలి. నేను ఎలా అయితే నడుచుకున్నానో నన్ను చూసి నా బిడ్డలు కూడా అలాగే నడుచుకోవాలని తండ్రి ప్రేమ, మన మీద ఉన్న ప్రేమతో అంత సహించాడు తండ్రి. అదే ఒక మాట తిరిగి అన్నట్టయితే మనం కూడా అదే అనేవాళ్ళం, మనం కూడా అదే పని చేసేవాళ్ళం. అలా చెయ్యకూడదు నా బిడ్డలని అంత ఓర్చుకున్నాడు. అంత గొప్ప తండ్రే అంత ఓర్చుకున్నప్పుడు మనమెంతండి? అంత తగ్గించుకున్న అంత గొప్ప తండ్రే తగ్గించుకున్నప్పుడు మనమెంత? మన భక్తి ఎంత? తగ్గింపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే తండ్రి కోరుకుని దీనులై ఉండండి, దీన మనసు కలిగి ఉండండి, దీనులై ఉండండి. అదే తండ్రికి ఇష్టం. అందుకే తగ్గింపు ప్రార్థన అనేది ప్రతిరోజు దేవుని కృపను బట్టి పెడుతుంది. మనం తగ్గించుకున్నంత మాత్రాన మనమేవి తక్కువ చేయడు మనల్ని తండ్రి. మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తానన్నాడు తండ్రి. వాగ్దానం కూడా ఉంది కదా, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకుంటే తగ్గిస్తాడు. మనం తగ్గాలి. హెచ్చింపబడాలంటే ఫస్ట్ మనం తగ్గాలి. ఎక్కడ తగ్గాలి? దేవుని దగ్గర మొదట తగ్గాలి. మనుషుల దగ్గర ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఇక మన లైఫ్ అనేది మార్చేస్తాడు తండ్రి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభా. గడిచిన రాత్రంతా మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చిందే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా, మీరు మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మీరు కునకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా బ్రతికెంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే, మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు మా అదృష్టము కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి ఏ పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? అంత క్షేమంగా సజీవులుగా మేము ఉండడానికి, అంత కృప మాకు చూపించడానికి మేమే పాటి వారం నా ప్రభ. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, మంచి ఆరోగ్యవంతులు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఐశ్వర్యవంతులు, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా నా తండ్రి ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అనే ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, అయినా మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎవరెవరైతే నా ప్రభ ఏ అవసరతలు మీ పాదాల దగ్గర
వచ్చి ఉన్నారు నా తండ్రి. ప్రార్థన అవసరతలు, ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, నేనే పాటిదాన్ని నా ప్రభా. కనీసం మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేం కదా నా తండ్రి. అయినా సరే నా ప్రభా, మా ప్రార్థన కూడా మీరు జవాబిస్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు ఏ అవసరతలు మీ పాదాల దగ్గరకు వచ్చారు, ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని అడుగుచున్నాం నా ప్రభా. బిడ్డల నా తండ్రి, మరి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచిస్తున్నారు. ఇక ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ సమస్యలు తీరిపోవట్లేదని ప్రభా నిరుత్సాహపడిపోతున్నారు నా తండ్రి. నిరీక్షణ విశ్వాసాన్ని కోల్పోతున్నారు నా ప్రభా. అలా నా తండ్రి అటువంటి హృదయం, అటువంటి మనసు నా తండ్రి బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మరి బిడ్డలు నా ప్రభా అటువంటి ఆలోచన, అటువంటి మనసు బిడ్డలకు రానివ్వద్దు. నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వడం నా ప్రభా. ఇంకా నిరీక్షించాలి, ఇంకా నిరీక్షణతో ఉండాలి, ఇంకా నేను ఓర్చుకొని ఓర్పు సహనంతో ఉండాలి, ఇంకా నేను విశ్వాసంతో ఉండాలి. నేను విశ్వాసాన్ని కోల్పోతున్నానేమో, నా తండ్రి మీద నేను సణుగుతున్నానేమో అనే ప్రభా. బిడ్డలు ఏ రోజుకి ఆ రోజు నా తండ్రి వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకుని సరిచేసుకునే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం నా ప్రభా మరి మీ శాంతితో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి. ఓర్పు సహనాన్ని ప్రభా, దీర్ఘ శాంతాన్ని కుటుంబాల్లో నా తండ్రి అనుగ్రహించండి. సాత్వికమైన మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అసహనాన్ని ప్రభా, ద్వేషాలు, కోపాలను తీసివేసి శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరు మీ కృపను బట్టి నా తండ్రి ఓర్పుతో ఉండాలి. మీరు ఎంత సహించారు సిలువలు, మేము నేర్చుకోవాలని నా ప్రభా ఎంత సహించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేశారు నా తండ్రి. ఎంత గొప్ప మనసు గల దేవా, మీకే స్తోత్రం. అటువంటి హృదయాన్ని, అటువంటి మీ సున్నితమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. అటువంటి సహించే మనసును మాకివ్వండి నా తండ్రి. మీ శాంతితో నా ప్రభా మా గృహాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభా శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి సమస్య గురించి బిడ్డలు ఆలోచించి గంటలు ఆలోచించి మీకు దూరం అవ్వకుండా ఆ సమస్య పరిష్కరించగల శక్తి గల మీ గురించి ఆలోచించాలి. ఇంతకుముందు నాకు ఎన్నో సమస్యలు వచ్చాయి, అయినా సరే తండ్రి వాటన్నిటి నుంచి నన్ను తప్పిస్తా ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా తండ్రి ఇక నుంచి నన్ను ముందుకు తీసుకెళ్ళడా, ఈ సమస్య నుంచి నన్ను ముందుకు తీసుకెళ్ళడా, విడిపించడా, ఖచ్చితంగా విడిపిస్తాడు నా తండ్రి అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th, ఇంటర్, డిగ్రీ పిల్లల ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళని ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల వాళ్ళ సొంత తెలివి జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వతున్నా తండ్రి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని ప్రభ మామూలు అన్యుల వల్లే బిడ్డలు ఆలోచింపనివ్వకుండా మీ మీదే ఆధారపడాలి. నా జ్ఞానంతో నేను చదివితే ఖచ్చితంగా నేను పాస్ అవ్వను, ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు, కానీ నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది, ఖచ్చితంగా నాకు మంచి మార్కులు వస్తాయి అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి. చిన్నప్పటి నుంచే మీ మీద ఎలా ఆధారపడాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి లోక జ్ఞానాన్ని బిడ్డలకు రానివ్వద్దు, ఉండనివ్వద్దు నా తండ్రి. మీ జ్ఞానంతో బిడ్డలు నింపడం నా ప్రభ. ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా రాయాలనే ప్రభ ప్రతి విషయం కూడా మీ జ్ఞానంతో బిడ్డలు ఆలోచించాలి నా ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి. మీ పాద దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా ప్రభా. మరి మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి వారి పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి నా ప్రభా. ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరి టెన్షన్ పడకుండా, భయపడకుండా నా తండ్రి. సెంటర్ విషయంలో కూడా నా ప్రభా మరి దూరం నా ప్రభా మరి వేయకుండా నా ప్రభా మరి దగ్గరలోనే సెంటర్ దొరికేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండండి. ఇప్పటి వరకు బిడ్డలు రాసిన ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉన్నారు. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి మేము అడిగినా మాకు ఇంత చక్కటి భద్రత, ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు ఇవ్వడానికి, ఇంత తోడు మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. ఇక జరగబోయే ఎగ్జామ్స్లో కూడా మీరే తోడుగా ఉండండి నా తండ్రి. బిడ్డలకి ఎల్లప్పుడూ మేమైతే వాళ్ళకి తోడుగా వెళ్ళలేము నా ప్రభా, కానీ మీరు మాత్రమే, ఖచ్చితంగా మీకు మాత్రమే అది సాధ్యము నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎవరెవరు
ఎవరెవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరెవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు, ప్రతి ఒక్కరితో నా ప్రభా మీరే తోడుగా ఉండండి. వారి సొంత జ్ఞానం మీద ఆధారపడాలి. నేను ఇంకా చదవాలి, నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలి, నేను ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవ్వాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు. నా తండ్రి నాకు తోడుగా ఉండాలి, నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు, నా తండ్రి ఇచ్చిన జ్ఞానంతోనే నేను ముందుకెళ్తాను, నా తండ్రి జ్ఞానం నాకు ఇస్తేనే నేను సెలెక్ట్ అవుతాను అనే ప్రభా మీ మీదే ఆధారపడే హృదయాన్ని, తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలి, ఎలా క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలి అని ప్రభా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు. ధైర్యంగా నా తండ్రి నా ముందున్నాడు, నన్ను గెలిపిస్తాడు నా తండ్రి అని ప్రభా విశ్వాసంతో ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి. ఎవరెవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేశారో ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి, ఆలోచన ఇచ్చిన నా తండ్రి మీరే ముందుండి నా ప్రభా ఆ వ్యాపారాన్ని క్రమక్రమంగా అభివృద్ధి పరచమని అడుగుచున్నాం. మరి ఎంత అభివృద్ధి చెందినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. తగ్గింపు దీన మనసు నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు, నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని. నా తండ్రి ఆలోచన ఇచ్చి నన్ను విడిచిపెట్టలేదు నా తండ్రి, నా ముందుండి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు నా తండ్రి. ఇన్ని ప్రాఫిట్స్ వచ్చాయంటే, ఇంత చక్కగా బిజినెస్ రన్ అవుతుందంటే అది నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు. నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టి నేనే పాటిదాన్ని అనే ప్రభ కృతజ్ఞత హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి, ప్రతి ఒక్కరు మీరు వారి జీవితంలో చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్న ప్రభ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభ, నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు మర్చిపోనివ్వతున్నా ప్రభ. అటువంటి పరిస్థితి, అటువంటి మనసు, అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వతున్నా తండ్రి. దావీదు గారు నా ప్రభ బాల్యంలో ఉన్నప్పటి నుంచి తల్లి గర్భంలో పిండముగా రూపింప పడక ముందు నుంచి మీరు చేసిన ప్రతి కార్యం నా ప్రభ గుర్తు చేసుకున్నాడు. ప్రతి దినము కూడా మిమ్మల్ని స్తుతించాడు, ఆరాధించాడు. అటువంటి హృదయాన్ని మాకందరికీ అనుగ్రహించండి. దావీదు గారు ఎంత గొప్పవాడమో దావీదు గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆశ, అలా మేము కూడా నా తండ్రిని స్తుతించాలి అని ఆశ నా ప్రభ. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు వారు ఏ పని చేస్తున్నా కూడా మీ ధ్యాసే ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా కూడా మీ ఆలోచన కొంచెం ఖాళీ దొరికినా సరే మీ గురించి ఆలోచించాలి. ఫోన్లకు దూరం పెట్టేసి మీకు దగ్గర అవ్వాలి నా ప్రభు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నన్ను క్షేమంగా తెచ్చాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నాకు తెలివిని ఇస్తున్నాడు నా తండ్రి. నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని అనే ప్రభు కృతజ్ఞత మనసుని, కృతజ్ఞత హృదయాలని బిడ్డలందరికీ ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మొయటన్నారు, మీకు మేలు అని చెప్పిన దేవా. యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, అది తప్పు కాదులే, అందరూ అదే ఫాలో అవుతున్నారు కదా అని ప్రభా లోకస్తులాగా ఆలోచిస్తున్నారు. మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కానీ వాక్యం ప్రకారం వారి జీవితాలు మార్చుకోవట్ల. మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు తెలియట్లేదు నా తండ్రి. వెర్రివాళ్ళం నా ప్రభా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని ప్రభా మాకు ఇవ్వమని అడుగుచున్నాం. మరి ప్రతి యవనస్తుడి యోసేపు వలె, ప్రతి యవనస్తుడి ఎస్తేరు వలె నా ప్రభా తగ్గింపు దీన మనసు నా తండ్రి. పాపం చేయకుండా పారిపోయే మనసు, అటువంటి గుణాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి అటువంటి మంచి ప్రవర్తనతో నా ప్రభా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా బిడ్డలు నా తండ్రి నీ బాల్యములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మనం చెప్పిన దేవా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా. మరి మీ హస్తాల్లో పెడుతున్నాం. మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి. మాకైతే మేము లోకపరంగానే ఆలోచిస్తాం, ఎక్కడ చదివించాలి, ఎలా చదివించాలి, ఏ కాలేజీలో చేర్చాలి, ఏ బుక్స్ ఇవ్వాలి, ఇదే ఆలోచిస్తాం. కానీ మీకు దగ్గర చేయాలి, నా తండ్రికి నా బిడ్డ దగ్గర అవ్వాలి, నా తండ్రి మీద ఆధారపడాలి. నేనున్నా లేకపోయినా నా తండ్రి మాత్రం ఖచ్చితంగా నా బిడ్డకు తోడుగా ఉంటాడు. నేనైతే కొంతకాలమే ఉంటాను, కానీ నా తండ్రి సర్వ సృష్టికర్త నా తండ్రి బాహుబలం తక్కువైంది కాదు. నా బిడ్డలకు ఎల్ల వేళలా తోడుగా ఉండగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది. కాబట్టి నా బిడ్డ నా తండ్రికి దగ్గర చేయాలి అనే ఆలోచన నా ప్రభా మేము ఉండట్లేదు నా తండ్రి. మాకున్న లోకపరమైన ఆలోచనలు తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీకు దగ్గర చేయాలి నానే ఆలోచన, నూతన ఆలోచన నా తండ్రి, నూతన హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. భవిష్యత్తు నా తండ్రి మీ హస్తాల్లో పెడితే చాలు.
నడిపించాలి. ఖచ్చితంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు, కానీ వెనక్కి మాత్రం తీసుకురారు నా ప్రభ. ఎల్ల వేళలా వాళ్ళకి మీరు మాత్రమే తోడుగా ఉండగలరు నా ప్రభ. మరి జాలిగల దేవ, కరుణగల దేవ, యోసేపుకు తోడుగా ఉన్న దేవ, సమూయేలుకు తోడుగా ఉన్న దేవ, మీ భక్తులకి అనేక మందికి నా తండ్రి తోడుగా ఉన్న దేవ, మా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్కూల్లో కూడా ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా నా తండ్రి, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా బిడ్డల చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత, మీకు చెప్పే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరెవరైతే ప్రభ తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో నా తండ్రి, అనాథలు అని నా ప్రభ, బిడ్డలు మీ బిడ్డలు నా తండ్రి, అనాథలనే ఆ మనసు నా ప్రభ, ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి. బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో మీరే తోడుగా ఉన్నప్పుడు బిడ్డలకి ఇంక ఇబ్బంది ఏముండిద్ది నా ప్రభ. మీరే బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చండి. వారిని ఆదుకోవాలి, వారిని ప్రేమించాలనే ప్రభ మనసు ప్రతి ఒక్కరికి, వారి చుట్టుపక్కల అందరికీ నా ప్రభ అటువంటి వారి మీద జాలి, ప్రేమ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి అవసరత నా ప్రభ మీరే నా తండ్రి తీర్చమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి, మరి భర్తను కోల్పోయి ఎవరైతే ఉన్నారో విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, అప్పులయ్యాయమ్మ ఎలా తీర్చాలో తెలియట్లేదు, పిల్లల ఫీజులు కట్టాలి ఎలా కట్టాలో తెలియట్లేదు, ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదని, బిడ్డల వివాహాలు జరిగించాలి, వివాహాలు ఎలా చేయాలో తెలియట్లేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. లోకస్తుల వైపు చూసి బిడ్డలు అధైర్యపడకుండా, అవిశ్వాసంగా ఉండకుండా నా తండ్రి మీ వైపు చూసి నా ప్రభా సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన శక్తి గల తండ్రి మీ వైపు చూసి బిడ్డలు ధైర్యాన్ని తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. నా తండ్రి నాకున్నాడు, నాకెవరైనా నన్నెవరైనా తప్పుగా మాట్లాడితే, నన్నెవరైనా బాధ పెడితే నా తండ్రి నాకున్నాడు, నా పక్షాన వ్యాజ్యమాడతాడు. నా తండ్రి నాకు ఉన్నప్పుడు నేనెందుకు బాధపడాలి? నాకున్న ప్రతి అవసరత నా తండ్రికి తెలుసు, నాకున్న ప్రతి అవసరత నా తండ్రి మాత్రమే తీర్చగలడు అని ప్రభు ధైర్యంగా విశ్వాసంతో మీ వైపు తిరిగేలా వారి హృదయాలు మార్చండి నా తండ్రి. అలాగే నా ప్రభు మా దేశ నాయకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశ నాయకులకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా ప్రభు. దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానంతో ప్రభు బిడ్డలను నింపండి నా తండ్రి. బిడ్డల చుట్టూ నా ప్రభు, వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి ప్రభు. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుకోండి. మీ బలము శక్తితో బిడ్డలకు ప్రభ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మరి ఎవరెవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకు దూరంగా నా ప్రభ పనుల కోసం వెళ్తున్నారు, ఎటువంటి ప్రమాదాలు నా తండ్రి, అనేకమైన భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి నా తండ్రి, ఎంతో ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నా ప్రభ. కానీ బిడ్డలకు నా తండ్రి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం రాకుండా మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచమంటే ఏ పాటి వారం నా ప్రభ మీ మాట చొప్పున నడుచుకోవట్లేదు, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మేము చేసిన తప్పులు క్షమించి నా ప్రభ మా కాపుదల ఇస్తున్న దేవా మీకు స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే తోడుగా ఉండండి నా ప్రభ. బిడ్డలు ధైర్యపడకుండా భయపడకుండా నా తండ్రి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఖాళీ సమయంలో ఎవరికి ఎంత సమయం దొరికినా సరే, పనిలో ఉన్నా సరే, మీ ధ్యాస, మీ ఆలోచన, మీరు చేసిన అద్భుత కార్యాలు ప్రతి దినం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత అటువంటి హృదయాలు నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీరు చేసిన ప్రతి మేలు ఏ ఒక్కరు మర్చిపోనివ్వద్దు నా ప్రభా. మరి బిడ్డల కుటుంబాలు మీరు ఆశీర్వదించి నా తండ్రి ప్రతి ఒక్కరికి మీకు తోడు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి మేము ఆలోచించి భయపడకుండా ఆ సమస్య తీర్చగల శక్తి గల తండ్రి మీ వైపు చూసి మేము సంతోషంగా నా ప్రభా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి, ప్రతి ఒక్కరికి ఉన్న మనోవేదన తీసివేయండి నా ప్రభా. అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఉన్న నిరుత్సాహాన్ని తీసివేయండి, అసహనాన్ని తీసివేయండి ప్రభా. ఎలా బయటపడాలో తెలియట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరే నా తండ్రి వేరే దిక్కు నుండి నా ప్రభా సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం. మీకు చెప్పే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీరు తప్ప మాకెవరు ఉన్నారు ప్రభా. బిడ్డల్లో ఉన్న గుబులను తీసివేయండి, అధైర్యాన్ని, బాధని, భయాన్ని తీసివేసి నా తండ్రి నన్ను సరిచేసి నా కుటుంబాన్ని కడతాడు, నా అప్పులు తీరే దారి, నా సమస్యకి పరిష్కారం నా తండ్రి చూపిస్తాడు అనే ప్రభా ధైర్యాన్ని, విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే
ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు. నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నా తండ్రి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరు మీకు దగ్గర అయ్యేలా మీ కృప అనుగ్రహించమని, మీ వాక్యం నుండి, మీ మాట చొప్పున మీ నుండి ప్రభ దూరం అయ్యే పరిస్థితి నా ప్రభ దూరం అయ్యేది ఏది కూడా మాకు రానివ్వద్దు నా తండ్రి. అది గొప్ప పేరైనా, మంచి సంపాదనైనా, మంచి ప్రాఫిట్స్ అయినా, మంచి ఆరోగ్యమైనా, ఏదైనా కూడా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రభ. ఎన్ని సమస్యలు ఉన్నా సరే మిమ్మల్ని విడిచిపెట్టాలి అనే ఆలోచన మాకు రానివ్వకుండా మీ కాపుదల, మీ భద్రత మాకు తోడుగా ఉంచి నా ప్రభ. మా పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.